అయ్యిందా? కష్టాలు డబుల్ అయినాయా? నిజంగా ఆదాయం డబుల్ అయిందా రైతులకు ఎక్కడన్నా? ఎన్ని మాటలు! మొత్తం ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తా, ఇంటికి నల్ల పెడతా, మళ్ళీ అదే విధంగా బుల్లెట్ రైలు ఉరికిస్తా, మామూలు రైలు కాదట బుల్లెట్ రైలు ఉరికిస్తా, 2022 కల్లాని కథలు చెప్పిండు ఆనాడు నమ్మి 2014లో బడేబాయి ఓటేసినాం, మోసపోయినాం. ఇక్కడ చోటేబాయ్, ఇక్కడ 2023లో ఈయన మోసం చేసిండు. 100 రోజులు అధ్యత్తా ఇజ్జెత్తా అని చెప్పిండు, మళ్ళా మోసపోయినాం. దయచేసి మిమ్మల్ని ప్రార్థించేది ఒకటే, పార్లమెంటులో రేపటి రోజున వినోదంగా ఉంటే మన తరఫున గట్టిగా గల్లా వట్టి అక్కడ అడిగేటోడు ఉంటాడు, లేకపోతే మాత్రం మళ్ళొకసారి మోసం జరుగుతుంది. ఆలోచించుండ్రి. 5 ఏళ్ల బండి సంజయ్ గారు గెలిచి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నడన్నా కొండ్రావుపేటలో కనబడ్డా? ఎవరైనా చూసిరా బండి సంజయ్ని? టీవీలో తప్ప ఎప్పుడన్నా కొండ్రావుపేట చౌరస్తాలో కనబడ్డా? వచ్చిండా ఎప్పుడన్నా? ₹1 పనిచేసిండా? బిడ్డ పైసలు పని చేయలే, కనబడలే. మరి పార్లమెంట్ సభ్యుడిగా కనీసం ఢిల్లీకి పోయి ప్రశ్నలు అడిగిండా, మన తరఫున కొట్లాడిండా అంటే అది కూడా లేదు. ఏమన్నా గట్టిగా అన్నామనుకో, ఏమైనా బండి సంజయ్ గారు నిన్ను గెలిపించిన పుణ్యానికి ఏం చేసినావో చెప్పు, మా కోనరావుపేటకు, మా వేములవాడకు, మా సిరిసిల్లకు, మా కరీంనగర్ కు అంటే జవాబు లేదు. అందుకే ఏమంటాడు? జై శ్రీరామ్ అంటాడు. వచ్చినాయా ఇంటింటికి అక్షింతలు? వచ్చినాయా రాలేదా? అక్షింతలు వచ్చినాయా? ఫోటోలు వచ్చినాయా? ఇంటింటికి ఫోటోలు పంపిండా? బాగా మొక్కుతుండ్రా? మొక్కగుండ్రి. ఎందుకంటే అలా మొక్కుదామంటే దేవునితో పాటు ఇద్దరు వేరే వాళ్ళు కూడా ఉన్నారు. మొక్కుడు కష్టం. నేను ఒక్కటే మాట అంటున్నా, దేవుణ్ణి అడ్డం పెట్టుకుని మనం ఎన్నడూ రాజకీయం చేయలే. మనం కూడా కట్టినాం. కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండమైన గుడి కట్టినాం. యాదగిరి గుట్టలో లక్ష్మీ నరసింహస్వామికి అద్భుతమైన గుడి కట్టినాం. కానీ దేవుణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయం చేయలే. ఇలా ఏం చేసినావు అని అడిగితే చెప్పేందుకు ఏం లేదు. అందుకే ఏమంటాడు? జై శ్రీరామ్. మనకేమైనా శ్రీరాముడు మన దేవుడు కాదా? ఇక్కడ ఉన్న మా ఆడబిడ్డలను, మా అన్నదమ్ములను నేను అడుగుతున్నా. చాలా మంది ఇక్కడ బొట్లు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. బండి సంజయ్ వచ్చి పెట్టిండా మీకు బొట్టు? కట్టు ఆయననే నేర్పించిండు, బొట్టు ఆయననే నేర్పించిండు, దేవుడిని ఆయననే పరిచయం చేసిండు. ఇదివరకు మనకు దేవుడు తెలియదు, పండుగలు తెలియదు, బోనాలు ఎత్తలేదు, ఇదివరకు ఎల్లమ్మకు చేసుకోలేదు, పోచమ్మకు చేసుకోలేదు, పెద్దమ్మ దగ్గరికి పోలేదు, ఎమ్లాడ రాజన్న దగ్గరికి పోలేదు, కొండగట్టు అంజన్న దగ్గరికి పోలేదు, తిరుపతి వెంకన్న దగ్గరికి పోలేదు. ఇవన్నీ బండి సంజయ్ గారే వచ్చి మనకు నేర్పించిండు. ఆయననే కాపాడుతుండే దేవుడిని. గట్లున్నది వాళ్ళ కథ. ఆలోచన చేయండి. రాముడు రాముడు అంటారు. రాముడు దేవుడు, దేవుడు అంటే అందరికి గౌరవం. కానీ రాముడు ఎప్పుడు పుట్టిండు? బీజేపీ ఎప్పుడు పుట్టింది? బీజేపీ పుట్టింది 1980లో. రాముడు పుట్టింది త్రేతాయుగంలో. మరి ఇవాళ వీళ్ళు నిన్నగాక మొన్న పుట్టిన వాళ్ళు రాముడిని వీళ్లే కాపాడుతున్నట్టు, వీళ్లే మొత్తం రాముడికి టేకేదారు తీసుకున్నట్టు ఇవాళ పిల్లల మనసులు ఖరాబ్ చేస్తూ దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తా ఉన్నారు. నేను ఒక్కటే అడుగుతున్నా, అన్నలారా, అక్కలారా, చెల్లెల్లారా, తమ్ముళ్లారా, బీజేపీ రేపు పార్టీ ఓడిపోయినా, బీజేపీ అనే పార్టీ పూర్తిగా గతమైనా ఇవ్వాలకు కూడా ఏం కాదు. రామునికి ఏం కాదు, మన ఏం రాజన్నకేం కాదు, కొండగట్టు అంజనకేం కాదు, తిరుపతి వెంకన్నకేం కాదు, అయోధ్యలో శ్రీరాముని కూడా ఏం కాదు. బీజేపీకి ఓటేస్తే దేవుని కోటేసినట్టు అని ఒక డ్రామా చేస్తున్నారు, ఒక భక్తి సినిమా చూపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏమీ చేయని అసమర్థత, 5 ఏళ్లు ఏం చేయనోడు ఇలా దేవుణ్ణి అడ్డం పెట్టుకుని మళ్ళా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. రేపటి రోజున మన కోనరావుపేట కోసం, మన వేములవాడ కోసం, మన కరీంనగర్ పార్లమెంట్ కోసం 4 పనులు కావాలంటే కొట్లాడేటోడు కావాలి, గట్టిగా మాట్లాడేటోడు కావాలి, జీ హుజూర్ అనేటోడు కాదు. అదే విధంగా అమిత్ షా చెప్పులు మోసేటోడు అంతకన్నా కాదు అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఏం చేసిండయ్యా బండి సంజయ్ కుమార్ 5 ఏళ్లలో అంటే అమిత్ షా చెప్పులు మోసుడు తప్ప పీకిదేవి లేదు 5 ఏళ్లలో.